ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ 14 మ్యాచ్లలో 9 విజయాలతో అద్భుత ప్రదర్శన చేసి ఎలిమినేటర్ పోరుకు సిద్ధమైంది. ఈ ఉత్సవంలో ఉన్న అభిమానులకు రాయుడు ఇచ్చిన ఒక హామీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వచ్చే 2027 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ నిబంధనలను పక్కన పెట్టి అయినా సరే ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టుకు పూర్తి అనుకూలమైన పిచ్లను సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, క్లాసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో పాటు నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ హెట్టర్లతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక క్రీడా ఛానల్ చర్చా కార్యక్రమంలో రాయుడు మాట్లాడుతూ సొంత మైదానంలో హైదరాబాద్ జట్టుకు 100% ప్రయోజనం చేకూరేలా పిచ్లను రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ సీజన్ ముగిశాక ఫ్రాంచైజీతో ప్రత్యేకంగా సమావేశమై వారి అవసరాలకు అనుగుణంగానే పిచ్లను తయారు చేయిస్తామని, హైదరాబాద్ మళ్లీ ఛాంపియన్గా నిలవటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హోమ్ టీంకు అనుకూలంగా పిచ్లను మారుస్తామంటూ అంబటి రాయుడు బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.